పెట్టుకోవద్దని అనట్లేదు కదా చాలా అన్నయ్య. పూలు పెట్టుకోమనే చెబుతున్నాడు కదా, మీకు ఏమన్నా చెప్పాడా పూలు పెట్టుకోవద్దని చెప్పి? ఎందుకు అట్లా అసలుకి ఆ మాటలు ఎట్లా అంటున్నారు మీరు? నన్ను పిసారం ఎందుకు అట్లా చేస్తున్నారు అట్లా అసలుకి? చాలుముగా అన్నాయి పూలు పెట్టుకోవద్దని మీకేమన్నా చెప్పాడా మీ దగ్గరకు వచ్చి? ఎందుకు అలా అసలుకి ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు మీరు? అలా మతం మాదులు అట్లా రెచ్చగొడుతున్నారు ఎందుకు అసలుకి? దొంగ మండలారా అసలుకి మీకేం తీసుకున్నారు మతం మదులు కాడ డబ్బులు అసలుకి? ₹1,00,000 ఇచ్చారా వాళ్ళు? 2 లక్షలు ఇచ్చారా? డబ్బుల కోసం ఇంకా ఏ మాట అయినా చెబుతారుగా మీరు, ఏ మాట అయినా అంటారుగా. అంటేనే ఇంకా ఏంది ఆడు జాతి అనేది మర్చిపోతున్నారే మీరు అసలుకి? నువ్వు ఆడదానివేనంటే అసలుకి ఆడదాని అని మాటలేనా మాట్లాడేది? ఎందుకు అలా అసలుకి అట్లా అంటున్నారు అసలుకి? మీకేమైంది? మీకు చాలా అన్నయ్య మేమన్నా చెప్పాడా పూలు పెట్టుకోవద్దా? నీకు అసలుకి చెప్పాడా మీ దగ్గరకు వచ్చి? చెప్పాడా? ఎందుకే దొంగ మండలారా మీరు అసలుకి అట్లా ఆయన మీద నిందా ప్రచారం మోపుతున్నారు అసలుకి? ఎందుకు అట్లా రెచ్చగొడుతున్నారు? ఎందుకు రెచ్చగొడుతున్నారే మీరు అసలుకి? మీ కాడికి వచ్చి ఏమైనా పూలు పెట్టుకోవద్దని చెప్పలేదుగా శాలం అన్నయ్య? మీరు ఆడోళ్ళేనా అసలుకి? చెప్పండి, ఆడోళ్ళేనా మీరు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అసలుకి? శాలం అన్నయ్య మీద ఇంకా క్షమాపణ చెప్పిన దాకా వదిలిపెట్టమంటారా? ఏం చేశాడని ఆయన శాలం అన్నయ్య తప్పు ఇంకా క్షమాపణ చెప్పాలి మీకు? ఏం చెప్పాలి? దొంగ మండలారా మీకు అసలుకి సిగ్గు శరంలు బెట్ల దేవుడు అసలుకి? మానవజాన్ని మెత్తారంటే మీరు అసలుకి? అసలు మీకేం సంబంధం అట్లా మాట్లాడటానికి? మీకేం హక్కు ఉంది అసలు ఆయన మీద అట్లా మాట్లాడటానికి? మీకేమని చెప్పాడా పూలు పెట్టుకోవద్దని చెప్పి? మీ కాడి దగ్గరకు వచ్చా అని చెప్పాడా ఆయన పాస్టర్ గారు? ప్రజలు ఉన్నారు వాళ్ళ యేసు ప్రభువుని నమ్ముకున్నారు కొన్ని కోట్ల మంది. ఇంకా మీరెవరు అసలుకి? మీరెందుకు? మీకేం పని మాట్లాడాల్సిన పని అయింది అసలుకి? అసలుకి మీరు ఎందుకు చిచ్చు పెడుతున్నారు మతాల మధ్య అసలుకి? మీకేం సంబంధం అసలుకి? మీకేమని చెప్పాడా పూలు పెట్టుకోవద్దని చెప్పి? ఎందుకే మీకు దొంగ మండలాలు అట్లా రెచ్చగొడుతున్నారు అసలుకి? కొజ్జా మండల్లా ఏం మాట్లాడుతున్నారు మీరు అసలుకి? మీ భక్తి ఇదేనా? దొంగ మండలారా అసలుకి భారతదేశ ప్రజలారా వింటున్నారా? ఏమేం మాటలు మాట్లాడుతున్నారు అసలుకి? వింటున్నారండి భారతదేశ బిడ్డలారా అసలుకి? దొంగ మండలారా అసలుకి మీకు బుద్ధి జ్ఞానంతో కత్తైనా లేదే అసలుకి? ఇంకా మీరు కడుపు కన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, ఏం తింటున్నారు అసలుకి? మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. మీకేమొచ్చిందే అసలుకి? చాలా మన మీకు చెప్పాడంటే అసలుకి నీకు పూలు పెట్టుకోవద్దు పెట్టుకోండి అని చెప్పి హిందువులకి ఏమైనా చెప్పాడా? ముస్లింకి ఏమైనా చెప్పాడా? ఎవరికి చెప్పాడు? ఇంకా చాలా మన పెట్టుకోవద్దని ఎవరికి చెప్పాలా? మీరు ఎందుకు ఇట్లా రెచ్చగొడుతున్నారు అసలుకి? మీరేం మాట్లాడుతున్నారు ఒకసారి మీకు అర్థం అవుతుందా? మైండ్ పోయిందా? మెంటలు ఏమన్నా వచ్చినాయా? దొంగ మండలారా అసలుకి మీకు అసలుకి ఏంది ఇట్లా అసలుకి ఇట్లా పెడుతున్నారు అసలుకి? మీకు మైండ్ ఉందా లేదా అసలుకి? ఇంకా పిచ్చి ఏమన్నా పట్టిందా లేకపోతే మెంటలు ఏమన్నా ఎక్కినాయా? ఏం చేశాడా? చాలా మీకు క్షమాపణ చెప్పాలి. దొంగ మండలారా అసలుకి మీకు మైండ్ ఉందా లేదంటే ఆడోళ్ళేనంటే మీరు అసలుకి అన్ని కల్పిస్తారంటే అసలుకి
కల్పించి మాట్లాడుతుంటారు అసలుకి మీరు. మంగళసూత్రం ఎందుకు వేసావు, ఈ గాజులు ఏంది, ఏంది బురకా ఏంది నల్లంగా, ఇట్లాంటి వద్దు. అసలు బురకాలు వేసుకున్న వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నారంటే నీకు మైండ్ పోవాలి. ఎలాంటి వాళ్ళని దేవుడు దర్శిస్తున్నాడో, ఎలాంటి వాళ్ళని దేవుడు పట్టుకుంటున్నాడో నీకు మైండ్ పోవాలి. బొట్టు పెట్టుకున్న మనిషి చర్చికి వచ్చి కూర్చుందంటే ఎలాంటి మనిషిని దేవుడు దర్శించాడో నీకు అర్థం కావాలి. గాజులు, బొట్టు, మంగళసూత్రం అన్నీ వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి కూర్చుందంటే ఒక అన్య జనురాలిని నా ప్రభు దర్శించాడని అర్థం. ఆమెను పలకరించండి, ఆమెతో మాట్లాడండి, ప్రోత్సహించండి. అవి తీసేయమని కాదు, అవి పెట్టుకున్న పర్వాలా, రా ముందు దేవుని సన్నిధికి రా, సిస్టర్ మంచి పని చేశావు, జీవం గల దేవుని దగ్గరకు వచ్చావు, ఆమెను ప్రోత్సహించండి, పలకరించండి, మాట్లాడండి, ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించండి. కానీ మంగళసూత్రం వేసుకున్నందున నువ్వు అపవిత్రురాలివి, నువ్వు క్రైస్తవురాలివి కాదని నిషేధించటం తప్పు. బొట్టు పెట్టుకుంది అని ఆమెను అన్నావు. ఆమె అన్ని జనురాలు క్రీస్తు వద్దకు వచ్చింది, ఆమె బొట్టు పెట్టుకుంది. బొట్టు నిషేధం అని నువ్వు అన్న, మరి ఐబ్రోసులు నువ్వు బొట్టు పెట్టలా, మరి ఈ చేసావుగా, ఆటి సంగతి ఏంది? అది చెప్పింది ఆ బైబిల్. కాబట్టి అన్ని జనుల్లోంచి ప్రభు దగ్గరకు వస్తున్న వాళ్ళని ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి. వాళ్ళకి సత్యం అర్థమైనప్పుడు, మనోనేత్రాలు వెలిగినప్పుడు ఆ ఆచార సంబంధిత వ్యవహారాలు వాళ్ళే వైనం చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఒక్కసారి కూడా ఒకళ్ళు కూడా బొట్టు తీసేయని చెప్పలా, చెయ్యను కూడా ఆ ప్రసంగం. మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు, చీర, కట్టు, బొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి వెంచేయాలి. సాధారణంగా ఇటీవల కాలంలో జుట్టు విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి. అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది. ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము. కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే. కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం, వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం, అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరత్ర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాదనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు.